శైలేంద్ర అయితే వాళ్ళ ఇంట్లో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి వాడు దొరికాడా? మీరు అక్కడే ఉండండి, అక్కడే పట్టుకోండి. ఈరోజే వాడిని ఎలాగైనా సరే నేను చంపి తీరుతాను. వాడి బుగ్గి కళ్ళారా చూడాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ధరణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా రిషి కోసమే మాట్లాడుతున్నారు గలా అని చెప్పి ధరణి అయితే భయపడిపోతూ ఉంటుంది. వాడిని నేను ఈరోజే బుగ్గు చేసి పారేస్తాను, అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తున్నానని చెప్పి శైలేంద్ర అయితే అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. అది విన్న ధరణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వసుధారకు ఫోన్ చేస్తుంది. వసుధార అయితే హలో మేడం చెప్పండి అని చెప్పి అంటుంది. వసుధార, రిషి ఎక్కడ ఉన్నాడో మా ఆయనకు తెలిసిపోయింది వసుధార. ఈరోజే ఎలాగైనా సరే చంపేస్తానని పంతం మీద వెళ్ళాడు వసుధార. రిషిని ఎలాగైనా సరే నువ్వే కాపాడు వసుధార అని చెప్పి ధరణి వసుధారకు ఫోన్ చేసి చెప్తుంది. ఆ మాటలు విన్న వసుధార అయితే ఏంటి శైలేంద్రకు నిజం తెలిసిపోయిందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర అయితే వసుధార రిషి ఉన్న ప్లేస్కి వస్తాడు. ఇక్కడ వసుధార అయితే డోర్ ఓపెన్ చేయకుండా అడ్డంగా నిలబడితే వసుధారిని పక్కకు తోసేసి మరి శైలేంద్ర అయితే లోపలికి వస్తాడు. లోపలికి వెళ్ళి రిషి ఎక్కడ ఉన్నాడా ఏంటా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. అయినా సరే రిషి ఎక్కడ కనిపించడు. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ పడుకుని ఉన్న రిషిని శైలేంద్ర చూస్తాడు. రిషిని శైలేంద్ర చంపేస్తాడా? చంపకున్న వసుధార ఏ విధంగా అడ్డుకోనుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.